చాలా విచిత్రమైంది కదా జీవితం. చిన్నప్పుడంతా ఎప్పుడు పెద్దలం అయిపోతే వచ్చేసేయచ్చు, పెద్దలం అయిపోతే ఇచ్చేసేయచ్చు, అలాగా బోల్డ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ గెడ్డం మీసం రావడానికి ఆ బ్లేడ్ పెట్టి ఇలా ట్రిమ్ చేసేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది కూడా ఖర్చేనని. తెరమూసి పెద్దలు అయిపోయిన తర్వాత మన ముందు చిన్నపిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటుంటే ఎందుకు పెద్దోళ్ళమయ్యాం, చిన్నపిల్లలుగా ఉండిపోతే ఎంత బాగుండు, ఎంత హాయిగా ఏ ఒత్తిడి ఏ ప్రెజర్ లేకుండా ఆనందంగా ఉండేవాళ్ళం కదా అనుకుంటాం. మళ్ళీ దేవుడు కనిపించి ఏ మనిషినైనా వరం అడిగితే ఏ మనిషిని కోరుకునేది బాల్యాన్ని, ఆస్తులు అంతస్తులు కాదు. అలాగే పెద్ద అయిన తర్వాత డబ్బులు సంపాదించేస్తే అన్ని సాధించవచ్చు అనుకుంటాం. డబ్బు ఉంటే అన్ని చేసేవచ్చు, అన్ని కొనిసుకోవచ్చు, అన్ని తిరిగి వచ్చాను. కానీ డబ్బులు సాధించేసిన తర్వాత అర్థమవుతుంది మన చుట్టూ డబ్బు తప్ప ఏమీ లేని ఆ రోజులే బాగుండేవి. అందరం కలిసి మెలిసి సరదాగా హాయిగా ఉండేవాళ్ళం అని. ఏంటో జీవితం చాలా విచిత్రమైంది కదా.